ఉత్తర కొరియా. ఈ దేశంలోని పరిస్థితుల గురించి తెలిస్తే షాకవుతారు. అది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా? మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడి ప్రజలకు దేవుడు, అలా ఒప్పుకుని తీరాలి. ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు. ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1. మన దేశంలో 6 రోజులు పని దినాలు ఉంటేనే ఎన్నో తిట్టుకుంటాం. అయితే ఉత్తర కొరియాలో వారంలో 6 రోజులు పని ఉంటుంది. అలాగని ఒక రోజు సెలవు ఇస్తారని అనుకోవద్దు. ఆ రోజు వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పనే అన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 2. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే ప్రజలు తనని దైవంలా భావించాలనే విషయాన్ని అలా చెప్పడన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 3. ఇప్పుడు ఉత్తర కొరియాలో 2024 సంవత్సరం నడవడం లేదు. అస్సలు అక్కడ మన క్యాలెండరే ఫాలో కారు. ప్రస్తుతం వారికి 111వ సంవత్సరం నడుస్తోంది. ఎందుకంటే వారి క్యాలెండర్ను కిమ్ 2 సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. ఆపితే శిక్ష తప్పదు. ఫ్యాక్ట్ నంబర్ 5. ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూసినా, బైబిల్తో కనిపించినా మరణ శిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు. ఫ్యాక్ట్ నంబర్ 6. అక్కడ పేదలను ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 7. అక్కడ జూలై 8, డిసెంబరు 17న ఎలాంటి వేడుకలు ఉండవు. ఆ రోజు పుట్టిన రోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ 2 సంగ్, కిమ్ జంగ్ రెండులు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఫ్యాక్ట్ నంబర్ 8. ఉత్తర కొరియా వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లు అనుమతి లేదు. ఫ్యాక్ట్ నంబర్ 9. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. అలాగా అని ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఫ్యాక్ట్ నంబర్ 10. ఈ దేశంలో కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అవి తప్ప మరే ఛానల్ రాదు. పార్ట్ 2 కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.